డైలీ వీడియో 86 కోసం వెయిటింగ్ భయ్యా. అసలు కరిజ్మా ఇంజిన్ ఏమైంది? ఓకే, అన్ని క్వశ్చన్లకి నేను ఆన్సర్ అయితే మీకు చెప్తాను భయ్య, ఎందుకంటే మీకు చెప్పేదానికి కాదు నేను ఉండేది. హలో భయ్య, అందరూ మంచిగా డైలీ వీడియో 86 టైం అని చూసుకుంటే ఎగ్జాక్ట్గా 2:51 అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 18/5/2022. మీకు అందరికీ థ్యాంక్స్ భయ్య, ఎందుకంటే డైలీ వీడియో 86 కోసం వెయిటింగ్ అన్నారు చూసారా. మీ క్వశ్చన్కి అయితే నేను ఆన్సర్ చెప్తే తెరాలి భయ్య. యాక్చువల్గా ఏంటంటే డైలీ వీడియో 85 చేసిన తర్వాత ఏంటంటే ఒక చిన్న ప్రాబ్లం జరిగి నేనైతే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. ఎప్పుడైతే డైలీ వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే నేనైతే ఊరికి వెళ్ళాను. నిన్న ఈ టైంలో కానీ నేను ఊర్లోనే ఉన్నాను. చిన్న ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాను కాబట్టి అందుకని అయితే నేనైతే డైలీ వీడియో 86 చేయలేకపోయాను. అందుకే ఈరోజు అయితే డైలీ వీడియో 86 అయితే చేస్తున్నాను. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఎందుకు చెప్తున్నారు అనుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు జెన్యున్ సబ్స్క్రైబర్స్ భయ్య. మనం వీడియో అనేది ఎప్పుడు పెడతాం, ఎప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్నాను కాబట్టి మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పి తీరాలి. ఎందుకంటే మీరు జెన్యున్ సబ్స్క్రైబర్స్, మీకు చెప్పాలి. మీకు చెప్పకపోతే ఇంకెందుకు నేను ఉన్నది. అందుకే మీరు డైలీ వీడియో 86 కోసం వెయిటింగ్ అనగానే ఏంటంటే నా మధ్యలో మీరుండగా మీకు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి కదా. అందుకు నెక్స్ట్ ఏంటంటే కరిజ్మా ఇంజిన్ ఏమైంది భయ్య. డైలీ వీడియో 86 అని ఆధారపడి ఉంది. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ చెప్పాను, ఒక చిన్న ప్రాబ్లం వాళ్ళ ఊరికి రావడం లేదంటే డైలీ వీడియో 85 తర్వాత రాగానే వీడియో షూట్ చేయాలి. వీడియో షూట్ చేయగానే ఇంజిన్ అనేది ఎత్తి బండికి బెట్టింగ్ ఎత్తేయాలి అని చెప్పి ఫిక్స్ అయ్యాను. అయితే మనం అనుకున్నాను జరగవు కదా. అలా ఏంటంటే 85 తర్వాత ఊరికి వెళ్ళాను, 86 కానీ ఊరిలో ఉన్నాను. మళ్ళీ ఈరోజు అయితే 86 అయితే వీడియో అయితే షూట్ చేస్తాను. మెయిన్ రీజన్ అది. ఏదైనా సరే మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి తీరాల్సిందే అంతే భయ్య. వీళ్ళున్నా చూసారా, ప్రతి కామెంట్లో ప్రతి వీడియోలో కామెంట్ చేసేవాళ్ళు మీ వీడియో కోసం వెయిట్ చేస్తాను. లేదంటే ఒకరోజు వీడియో చెప్పినా సరే పక్క రోజు వాళ్ళని చూపించి తరాల్సిందే. ఓకేనా? టోటల్గా ఇది మీకు రీజన్ అయితే చెప్పాను అనుకుంటా. ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే ఈరోజు వర్క్ కానీ చూసుకుంటే మనకి కావాల నుంచి యూనికాన్ ఒకటి వచ్చింది. యూనికాన్కి ఏంటంటే డిస్క్ ప్యాడ్స్ అదేవిధంగా టైమింగ్ అండ్ టెన్షన్ అయితే చేంజ్ చేసాం. అక్కడ కావాలో చేపించారంట భయ్య. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు 20,000లో టైమింగ్ చైన్లు 4 కప్పులు ఇవి అనేది అంత తక్కువ. ఇంజిన్లో కంప్లైంట్లు తక్కువ, రీడింగ్లో కంప్లైంట్స్ రావు. అనవసరంగా చేపివ్వండి, నా ఉద్దేశం మాత్రమే. మీ మెకానిక్ డిపెండ్ అయిపోండి. ఎందుకంటే హరి చెప్పాడు ఇలా 20,000 కిలోమీటర్ల ఇంజిన్లో ప్రాబ్లం ఏదంటే వాడికి ఏం తెలుసు అని చెప్పి మళ్ళీ తిట్టొచ్చాము మమ్మల్ని. అందుకని అంటే నా ఒపీనియన్ మాత్రం 20,000 కిలోమీటర్ల లోపల ఇంజిన్లో వచ్చే ప్రాబ్లమ్స్ అవి ప్రాబ్లమ్స్ కాదు. మ్యాన్ ప్యాచింగ్ సైడ్ నుంచి కంప్లైంట్స్, ఆ కంప్లైంట్స్ అనేది మెకానిక్ క్లియర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. హరి అయితే అసలు క్లియర్ చేయలేడు. ఎందుకంటే నేను మీకు జెన్యున్గా చెప్పాలి కదా, అందుకని చెప్పేసి టోటల్గా అదే తక్కువ రీడింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇంజిన్లో ఏదైతున్నాయో ఆ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ కావు. క్లియర్ అయినా సరే స్టాండర్డ్ కాదు. 1, 2, 3 months ఈజ్ ద మళ్ళీ రిపీటెడ్ ప్రాబ్లమ్స్. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తాను. ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే ఈరోజు వర్క్ అయితే యూనికాన్ ఒకటే. అదేవిధంగా మనకి RX 135 తెచ్చిన అబ్బాయి. దీని మీద చాలా వీడియోస్ అయితే నేను ఎప్పుడో రాసి పెట్టినాను. అయితే మన షెడ్కి వచ్చిన బండి మీద చేయాలని చెప్పాను. ఒక బండి అయితే మెకానిక్ కాడ ఒక 10,000 రూపీస్ ఒకసారి ఈరోజు వర్క్ అయితే చూసేసాను భయ్య. ఎందుకంటే RX అన్నాడు ఇంజిన్ మొత్తం అయితే మీకు కనబడిపోద్ది భయ్య. ఓకే భయ్య, ఈరోజు వర్క్ అని చూసుకుంటే ఆల్మోస్ట్ ఈరోజు వర్క్ అనేది ఏం జరిగిందంటే మీకు చెప్పేశాను. ఇది డిస్క్ ప్యాడ్స్ టైమింగ్ అండ్ టెన్షన్ మనకి ఇది కావాల నుంచి వచ్చిన బండికి అయితే చేంజ్ చేసాము. ఆ రెండు చేంజ్ చేసి అయితే పంపించేస్తాం. ఆయిల్ కానీ చేంజ్ చేస్తాం. ఇంకా చూసుకుంటే మనకి లోపల కరిజ్మా ఇంజిన్ ఉంది. కరిజ్మా ఇంజిన్ మీద మీకు ఆల్మోస్ట్ చాలా వీడియోస్ అయితే ప్లాన్ చేస్తాను. ఎందుకంటే మనం ఇక్కడ రెక్టిఫైర్ బిగలేదు కాబట్టి బ్యాటరీ ఛార్జింగ్ కాదంటే రెక్టిఫైర్ ఏది యూస్ చేయాలి. నా కాడ R15 రెక్టిఫైర్ లేదు. ఇంకో రెక్టిఫైర్ వేస్తే జరిగే నష్టం ఏంది? అసలు బ్యాటరీ సప్లై అనేది ప్రెజెంట్ ఎందుకు తీసేస్తాను? ఇక్కడ అనేది ఎర్త్ వైర్ అనేది ఎందుకు ఫిట్ చేశాను? ఈ ఎర్త్ వైర్ మళ్ళీ బాడీ లోపల ఎర్త్ ఉంటుంది కదా, మళ్ళీ ఎక్కడి నుంచి ఎర్త్ అనేది లోపలికి ఎందుకు పంపించే రీజన్ ఏంది? అసలు దీంట్లోకి బ్యాటరీ సప్లై అనేది ఎక్కడి నుంచి ఎందుకు తీసుకున్నాను అనే కొన్ని ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ ఉన్నాయి దీని మీద. అయితే నెక్స్ట్ అంటే ఈ వీడియో చేస్తానంటే ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను ఈ ఇంజిన్ గురించి కానీ మీకు చెప్తాను. ఎందుకంటే ఒక 5 వీడియోస్ ఉన్నాయి కాబట్టి మీరు ప్రతి ఒక్క వీడియో కానీ మీ ఇంజిన్ సంబంధించి కానీ మీరు ఫాలో అయితే ఓకే. ఇంజిన్ సంబంధించి కానీ మీరు ప్రతి వీడియో ఫాలో అయితే అసలు ఈ కరిజ్మా ఇంజిన్ స్టార్ట్ అవడానికి కారణం ఏంది, ఈ సప్లై అనేది ఎందుకు వేయాలి, రెక్టిఫైర్ అనేది బ్యాటరీకి సప్లై ఎలా వస్తుంది, రెక్టిఫైర్ అనేది ఈ కరిజ్మా రెక్టిఫైర్ ఎందుకు యూజ్ చేయాలి, యూజ్ చేయకపోతే జరిగే నష్టం ఏంది, అసలు ఈ బ్యాటరీ సప్లై అనేది ఈ విధంగా ఎందుకు ఇచ్చాను, ఈ పెట్రోల్ ట్యాప్ అనేది ఈ డిస్టెన్స్లో ఎందుకు పెట్టాను అనేది వా చాలా ఉంటాయి. ఇప్పుడు అన్నీ మీకు కొద్దిగా లీక్ చేస్తుంటే ఎందుకంటే ఇంజిన్ మీద ఇంట్రెస్ట్ రావాలి. మీకు ప్రతి వీడియో ఇంజిన్ సంబంధించినది చూడాలి. ఎందుకంటే ఇక్కడ సింపుల్ డయాగ్రామ్ ఉంది భయ్య. మీకు బండి వైరింగ్తో పని లేకుండా బండి స్టార్ట్ అవడానికి రీజన్ ఏంది, బ్యాటరీ రీఛార్జ్ అవ్వడానికి రీజన్ ఏంది, అసలు బండి స్టార్ట్ ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ అనేది ఎలా జరుగుతుంది, ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ క్లారిటీగా ఉంది. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయిల్లో ఉన్న కాయిల్ సిస్టమ్ అనేది వేరే విధంగా ఉంటుంది. అంటే మనకి స్పెండర్ ఉంది కదా, స్పెండర్ సిస్టమ్ అనేది వేరే విధంగా ఉంటుంది. ఎంత పెద్ద సీడీ కాయలు ఇచ్చుంటారు కదా, సీడీ కాయలు పెద్దది వచ్చిందంటే దానికి బ్యాటరీ సప్లై అయిపోద్ది. బ్యాటరీ సప్లై అయిపోయిందంటే ఆటోమేటిక్గా మ్యాగ్నెట్ అనేది రౌండ్ అయిపోతుంది. మనకి ఓల్డ్ చూడండి, ఒక లైటింగ్ కాయలు ఒక స్టార్టింగ్ కాయలు ఇస్తారు.
వీటిలో స్టార్టింగ్ కాయలు ఉండదు, ఓన్లీ పికప్ కాయలు లైటింగ్ కాయలు వేసే వరకే ఉంటాయి. ఇది అనేది ఎలా రన్ అవుద్ది, ఏంది ప్రాసెస్ అనేది అది అన్ని చెప్పబోద్ది. ఇంకా నెక్స్ట్ ఏం చూసుకుంటే RX 135 ఒకటి ఉంది. RX 135 అనేది స్టార్టింగ్ కంప్లైంట్ ఉంది. స్టార్టింగ్ కంప్లైంట్తో పాటు కొన్ని వీడియోస్ అనేది మనం ప్లాన్ చేసాను. ఇది ఇంకా నెక్స్ట్ ఏం చూసుకుంటే మనకి ఫ్యాషన్ ప్లస్ ఒకటి జనరల్ సర్వీస్ బండి ఉదాహరణ పెట్టారు. ఇంకా అయితే వర్క్ స్టార్ట్ చేయలేదు. నేను భోజనాన్ని పోయించి వెంటనే దీన్ని అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ వెహికల్ ఇది మన కస్టమర్ వెహికల్, ఇది మన సబ్స్క్రైబర్స్ 14th వెహికల్. ఇంకా అంతమించి కానీ చూసుకుంటే ఎలాంటి వెహికల్స్ అయితే లేదు. అదైతే మన స్కూటీ ఇంటికాడిది. ఇంకా ఇది భయ్యా మన ఈరోజు జరిగిన వర్క్ అయితే. ఈరోజు జరిగిన వర్క్ అంటే ఇదొకటే చేశాను. కొంతమందికి అయితే 2 రోజుల నుంచి మనం సమాధానం చెప్పాలి కదా, ఎందుకు రాలేదు గారి ఏంది అనేది. అదే టోటల్గా ఇక్కడ ఏం చూసుకుంటే మనకి దీనికి రెక్టిఫైర్ బిగిలేదు కాబట్టి బ్యాటరీ ఛార్జింగ్ కాదు. ఇవన్నీ వీడియోస్లో చెప్తాను మీకు ఎందుకు బిగిలేదు ఏందని చెప్పేసి. ఎందుకంటే సపరేట్ వీడియోస్ ఉన్నాయి. అంటే ఒక కరిజ్మా వెహికల్కి బ్యాటరీ ఛార్జింగ్ కావటం లేదంటే ఎందుకు, ఎక్కడి నుంచి సప్లై వస్తుంది, రెక్టిఫైర్లో పోయి ఏం జరగదు, రెక్టిఫైర్ నుంచి బ్యాటరీకి అనేది ఎలా వస్తుంది, రెక్టిఫైర్ పోతే ఏం ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, రెక్టిఫైర్ అనేది చెడిపినప్పుడు బ్యాటరీ అనేది ఎందుకు కాలిపోద్ది. ఇక్కడ ఒక వీడియో చూడండి. మ్యాగ్నెట్ నుంచి కరెంట్ వస్తుంది, కరెంట్ వచ్చి రెక్టిఫైర్లో పోద్ది, రెక్టిఫైర్ నుంచి బ్యాటరీకి వస్తుంది, బ్యాటరీ కాలిపోవడానికి కారణం ఏంది, బ్యాటరీ అనేది తొందరగా డౌన్ అయిపోవడానికి కారణం ఏంది అనేది ఇక్కడైతే మీకు చాలా క్లారిటీగా ఉంటుంది భయ్యా. ఒకటి స్టార్టింగ్ గురించి, తర్వాత బ్యాటరీ సప్లై గురించి, బ్యాటరీ రీచ్ అవ్వడానికి కారణం ఏంది, అసలు మ్యాన్ నుంచి ఎంత పవర్ వస్తుంది, రెక్టిఫైర్ నుంచి బ్యాటరీకి ఎంత పవర్ వస్తుంది. ఆల్మోస్ట్ మీకు 4 వీడియోస్ గురించి చెప్పా. మీకు మొత్తం కలిపి చెప్పినా సరే 4 వీడియోస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఒక బ్యాటరీ అనేది రీచ్ అవ్వడానికి కారణం ఏంటి అనగానే ఏంటంటే ఇలా జరగద్ది ప్రాసెసింగ్. అసలు బండి స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంది అంటే ఇలా జరగద్ది. హరి అనేది ఈ సప్లై అనేది ఎందుకు లాగాడంటే దానికి ఒక వీడియో ఉంది. ఇక్కడ ఎర్త్ వైరు, ఇక్కడ మైలేజ్ టెస్టింగ్ బాడీ డిస్టెన్స్ ఎందుకు పెట్టాడు, బ్యాటరీ కేసు అనేది చెక్క ఎందుకు తయారు చేయించాడంటే ఇక్కడ ఒక వీడియో ఉంది చూడండి. మనం ఎన్ని వీడియోస్ ఆలోచిస్తే అన్ని వీడియోస్ వస్తాయి. అయితే ఒక్క వీడియోలో కలిసినట్టుగా మరొక వీడియో కలగకూడదు, పక్కాగా ప్లాన్ చేయాలి. ఎందుకంటే దీంట్లో చెప్పింది దాంట్లో చెప్పామనుకో ఏదో కొద్ది కలవచ్చు, మరి హెవీగా కలవకూడదు. ఓకేనా, మీరు చూడండి భయ్యా. ఇంకటి నుంచి అన్నీ మనం ఇలాంటివి చేసేది, ఇలాంటివి ఇంజిన్ స్టాండ్కి వేస్తాం. ఎందుకే నేను ఈ బ్యాటరీ కేసు కానీ ఇంత పెద్ద బ్యాటరీ ఉంటే ఇంత చిన్న కేసు ఎందుకు చేయించాను. రేపు ఏదైనా ఫ్యాషన్ ప్లస్కి ఇప్పుడు 4LB బ్యాటరీ వేసింది, ఇది 5LB షార్ట్, ఇది 4LB బ్యాటరీ వేసిన సరే ఇదే కేసు సరిపోవాలి. అదేవిధంగా ఈ బాక్స్ కానీ ఒకటి తయారు చేయించాను. ఎందుకని రేపు ఇంకో ఇంజిన్కి కానీ నేను దీంట్లో యూస్ చేస్తాను, వేరేది యూస్ చేయను. అందుకే ఈ స్విచ్లు కానీ ఇక్కడ పెట్టినాను. ఓకేనా, ఈ స్విచ్లు కానీ ఈ స్విచ్ ఈ కేసు మారదు, మిగతా వైరింగ్ అనేది మారిపోద్ది. ఓకేనా, ఇప్పుడు కాదులేండి అవన్నీ మీకు ఒకటొకటి అయితే మెల్లగా అయితే చెప్తాను, నీట్గా కానీ చెప్తాను. ఇక్కడ నుంచి మన ఛానల్ అనేది ఫాలో అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అని వీడియోస్ షేర్ చేయండి కంపల్సరీగా. ఓకే భయ్య, టోటల్గా చూసారు కదా మనకి RX 100తో పాటు ఒక ఫ్యాషన్ ప్లస్ కానీ జనరల్ సర్వీస్ బండి ఉంది. అనేది ఇంకా తాకలేదు. నేను ఇప్పుడు భోజనానికి 12:54 వీడియో షూట్ చేయడం కారణం ఏంటంటే భోజనానికి వెళ్ళొచ్చి వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అంతే. ఇప్పుడు దాకా వర్క్ అయిపోయింది, మళ్ళీ దీన్ని తాకేమనుకో ఇది 3 గంటలకు 3:30 అవుతుంది, అప్పుడు దాకా ఎందుకు రిస్క్ అని చెప్పేసి మనం రాగానే ఫ్యాషన్ ప్లస్ జనరల్ సర్వీస్ చేస్తాం. జనరల్ సర్వీస్ చేయగానే ఏదైతే ఇంజిన్ ఉందో ఇంజిన్ మీద దాదాపు ఒక 5 వీడియోస్ వరకు మీకు ప్రతి వీడియో డైలీ వీడియో చెప్తే ఈసారి అందరూ సావ కొడతారు మీరు. అందుకే నేను ఏం చెప్పను, ఇంజిన్ అయితే ఇక్కడ ఉంది, ఇంకా దానికి ఎలాంటి వీడియోస్ అయితే షూట్ చేయలేదు, స్టార్ట్ చేస్తాను. ఇంక నెక్స్ట్ వచ్చి కూడా మనకి RX 135 అవుతుంది. ఆ 135 అనేది స్టార్టింగ్ ప్రాబ్లం, అది బయట మెకానిక్ ఒక 10,000 రూపీస్ ఖర్చు పెట్టాడు, అయినా సరే కంప్లైంట్స్ అనేది అలాగే ఉన్నాడు. ప్రజెంట్ ఏంటంటే ఆయనకు ఉన్న బండి పోయింది కాబట్టి ఇప్పుడైతే ఈ బండి హరి రన్నింగ్ ప్రజెంట్ వాడుకున్నానికి ఆ బండి దొరికేంతవరకు అని చెప్పాడు. కాబట్టి మనం చేయాల్సిన వీడియోస్ చేస్తాం, కస్టమర్కి కానీ బండి రెడీ చేస్తాం. ఎందుకంటే RX 100 విషయంలో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి భయ్య. పెట్రోల్ ట్యాంక్లో ఆయిల్ కలపడం బెస్టా, 2TL ట్యాంక్లో ఆయిల్ కలపడం బెస్టా, అసలు 2TL అనేది ఎందుకు యూస్ చేయాలి, యూస్ చేయకపోతే జరిగే నష్టం ఏంది, అసలు సైలెన్సర్ మఫ్లర్ తీస్తే మైలేజ్ తగ్గదా. సైలెన్సర్ మఫ్లర్ అనేది హార్ట్ బీట్ రావాలంటే ఏం చేయాలి, ఇంజిన్ అనేది మాకు ఒక బోర్ సౌండ్ వస్తుంది, బోర్ సౌండ్ వచ్చినప్పుడు ఏ ఆయిల్ యూస్ చేయడం బెస్ట్ అనేది కొన్ని విషయాలు అనేది అన్నీ చెప్పకూడదు అని దాదాపు ఒక 10 to 15 వీడియోస్ వరకు ప్లాన్ చేస్తాం. ఇది ప్రతి ఒక్కరు RX 100 వాడే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఛానల్ ఆల్మోస్ట్ RX 100 గురించి వీడియో చేయండి అంటున్నారు, అదేవిధంగా బజాజ్ బండ్ల గురించి కానీ చేయండి అంటున్నారు. కాబట్టి మనకి RX 100 అనేది అదే 135 అనేది అందుబాటులో ఉంది. కాబట్టి మన ఛానల్లో కానీ RX 100 అలాంటి వీడియోస్ లేవు. మనం RX 100 చేస్తామా లేదని కానీ జనాభా ఒక డౌట్ వస్తుంది. కాబట్టి దీని గురించి కానీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసామంటే అదే లెవెల్లో కరిజ్మా ఏ లెవెల్లో మనకైతే పరిగెత్తా వస్తున్నాయి, అదేవిధంగా RX 100 కానీ వస్తాయి. మనకేంటంటే కరిజ్మాకు దొరికినంత ఈజీగా RX 100కి ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ దొరకవు. హరి కాడ ఏంటంటే కంపల్సరీగా ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ దొరికితేనే నాకు ధైర్యం, కొండంత ధైర్యం ఉంటుంది. కస్టమర్ మనం వేసినా సరే హ్యాపీగా ఫీల్ అవుతాడు, హరి మంచివాడు అని చెప్పి అనుకుంటారు అని చెప్పేసి నాకు ఆలోచన. లోకల్ వేసామంటే మళ్ళీ కంప్లైంట్ రిపీట్ అవుతామో, హరి అనేవాడు యాదవా వాడు చేసినా సరే మళ్ళీ కంప్లైంట్ రిపీట్ అవుతాయి నీకు అనుకుంటారు. ఇప్పుడు కానీ చాలామంది అనుకుంటారు, అరే బాబు నేను కానీ నీ కాడ బండి చేయించాను, కొన్ని ప్రాబ్లమ్స్ రిపీట్ అయ్యాయి, కొన్ని ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతాయి భయ. షోరూమ్ నుంచి కొత్త బండి తెచ్చుకున్నా సరే కొన్ని ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతాయి. అవి ఎవరిని అడుగుతారు మీరు, మళ్ళీ వచ్చి చేయించుకోవాలి మెకానిక్ కాడికి వచ్చి, చేయంగానే అన్నీ అయిపోతాయని కాదు, మీరు అర్థం చేసుకుంటారులే.
ఓకేనా, హరి చెప్తే అర్థం చేసుకుంటారు. ఇంకా టోటల్గా అయితే ఈరోజు ప్రాబ్లమ్స్ చెప్పేస్తాను, వీడియో షూట్ చేసి చెప్పేసాను, RX 130mm చేసే వీడియోస్ కానీ మీకు చెప్పేస్తాను. టోటల్గా అయితే ఈరోజు భయ్యా ఇది మన డైలీ వీడియో 86 డైలీ వీడియోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళందరికీ అంతే, ఇంకా ఏం చెప్పేది లేదు. టోటల్గా అయితే మీకు బాయ్ బాయ్.